నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 100 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్ట్ చేసిన బ్రాండ్ న్యూ 2 బీహెచ్‌కే హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. హౌస్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్‌గా బిల్డర్ దగ్గర మాట్లాడి హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్‌లో, వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ హౌస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వితిన్ 1 మినిట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. అండ్ హౌస్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ హౌస్ అన్నది వరంగల్ హైవేలో ఉన్న నారపల్లి చౌరస్తా నుంచి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉన్న ప్రతాప్ సింగారం హెచ్ఎండిఏ లేఅవుట్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్ వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ ముందల ఉన్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చాలామంది లివింగ్ ఉంటున్నారు. అండ్ డెవలప్ అయినటువంటి కాలనీలో ఈ హౌస్ అనేది ఉంటుందండి. ఏదైతే ప్రతాప్ సింగారం బస్ స్టాండ్ ఉందో, బస్ స్టాండ్ నుంచి హౌస్ వరకి కేవలం 100 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. హౌస్ యొక్క డైమెన్షన్ ఉన్నది 20x45 డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. 100 స్క్వేర్ యార్డ్ అవుతుంది. 2 బీహెచ్‌కేతో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. చాలా నీట్‌గా రావడం జరిగింది. ఇప్పుడొచ్చేసి నేను హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్‌కి సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి గేట్ కవర్ చేస్తున్నాము. రోడ్ కంటే హైట్‌గా ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా అనేది నీట్‌గా రావడం జరిగింది. అండ్ క్వాలిటీగా చేయించినటువంటి గేట్ అనేది క్లియర్‌గా చూపిస్తున్నాము. అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే ఒక చిన్న సైజ్ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. మెయిన్ డోరు అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. 100% టేక్ వుడ్ తోటి చేయించారు. నీట్‌గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎలివేషన్ సంబంధించిన టైల్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. టైల్ వర్క్ అనేది నీట్‌గా రావడం జరిగింది. ఇటువైపు ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాము. వాష్ ఏరియాలో వచ్చేసి వాల్‌కి టైల్ చెక్ చేశారు. వాష్ ఏరియాలో వచ్చేసి ఫ్లోరింగ్ అంతా కంప్లీట్‌గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇటువైపు ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాము. స్టెప్స్ పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ అదేవిధంగా హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు 100 స్క్వేర్ యార్డ్‌లో. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అనేది క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. నీట్‌గా సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. నీట్‌గా ఎల్ఈడీ లైట్స్ తోటి నీట్‌గా సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ అనేది మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. 100% వుడ్ తోటి, టేక్ వుడ్ తోటి చేయించినటువంటి చౌకోట్ డోర్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడొచ్చేసి నేను హాల్ ఏరియా అనేది చూస్తున్నామండి. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. ఇక్కడొచ్చేసి మనకి కంప్లీట్‌గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఆపోజిట్‌లో చూసుకున్నట్లయితే మనకి మీడియం సైజ్ టీవీ వచ్చే విధంగా టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. విత్ షెల్ఫ్‌లతోటి నీట్‌గా వర్క్ చేయించడం జరిగింది. ఇటువైపు చూసినట్లయితే మనకి వాష్ బేసిన్ పాయింట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ దగ్గర వచ్చేసి వాల్‌కి టైల్స్ అనేది స్టిక్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇటువైపు ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ అన్నది వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విండో చూసుకున్నట్లయితే చాలా స్టాండర్డ్‌గా క్వాలిటీగా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా హాల్‌లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. నీట్‌గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఎల్ఈడీ లైట్స్ తోటి ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుందండి. మాస్టర్ బెడ్రూమ్‌కి సంబంధించినటువంటి చౌకోట్ డోర్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. మంచిగా క్వాలిటీగా ఉన్నటువంటి డోర్ అనేది ఇక్కడ పెట్టించడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మంచి సైజుగా రావడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్‌లు సజ్జా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ అదేవిధంగా పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్‌లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్రూమ్‌లో వాల్‌కి టైల్ స్టిక్ చేశారు. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ ఏరియా అండ్ కామన్ వాష్రూమ్ కవర్ చేసుకొని చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అవుతుంది. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మంచి మీడియం సైజ్‌గా రావడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అవుతుందండి. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్‌గా రావడం జరిగింది. అండ్ సఫిషియెంట్‌గా ఉన్నటువంటి ప్లాట్‌ఫామ్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్‌లన్నీ క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్‌కి సంబంధించినటువంటి డోర్ అవుతుంది. డోర్‌కి సంబంధించినటువంటి వ్యూ అంతా క్లియర్‌గా కవర్ చేయడం జరుగుతుందండి. చాలా నీట్‌గా వర్క్ చేయించారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మంచి సైజ్‌గా రావడం జరిగింది.
అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి విండో ప్రొవైడ్ చేస్తారు వెంటిలేషన్ రావడానికి. విండో దగ్గర ఉన్నటువంటి గ్రిల్ చూడవచ్చు. గ్రిల్ అనేది చాలా నీట్గా పెట్టించడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కలర్స్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు, సజ్జా ప్రొవైడ్ చేస్తారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అనేది కవర్ చేస్తున్నానండి. సెట్ బ్యాక్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేసియస్గా రావడం జరిగింది. హౌస్ యొక్క డైమెన్షన్ అనేది 20-45 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ అటువైపు వచ్చేసి సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగింది. అది వచ్చేసి మనకి సౌత్ వైపు అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియాలో వాల్కి టైల్ చిక్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇది వచ్చేసి మనకి వాటర్ సంప్ ఏరియా అవుతుందండి. వాటర్ సంప్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బోర్ పాయింట్ చూపిస్తున్నాము. బోర్ పాయింట్ వచ్చేసి ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. సో నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అనేది క్లియర్గా చూపిస్తున్నాము. ఈ హౌస్ అన్నది మంచి వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేస్తారు హెచ్ఎండిఏ లేఅవుట్లో. టెర్రస్ పైకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి ప్రతాప్ సింగారం ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈ హౌస్ అన్నది హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో వరంగల్ హైవే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి 5 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో స్కంద ఇంటర్నేషనల్ స్కూలు, నిహాక్ ఇంటర్నేషనల్ స్కూలు, జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూలు, అండ్ అదేవిధంగా నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు, నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు. అండ్ ఇటువైపు వెళ్ళినట్లయితే ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఏదైతే ప్రతాప్ సింగారం ఏరియా ఉందో ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు 150 ఎకర్లో ఇక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్ అనేది డెవలప్ చేయబోతున్నారు. ఒక్కసారి హెచ్ఎండిఏ లేఅవుట్ డెవలప్ అయిందంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ రేట్స్ కానీ హౌజెస్ రేట్ కానీ చాలా పెరిగే అవకాశం ఉంటుందండి. సో ఇప్పుడు ఎవరైతే లో బడ్జెట్లో మంచి హౌజెస్ కావాలని చూస్తున్నారో ఒక్కసారి ఈ హౌస్ అన్నది విజిట్ చేయండి. హౌస్ యొక్క రేట్ అన్నది 49 లాక్ చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ అప్ టు 80% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుందండి. సో స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి ఈ హౌస్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా తెలుసుకొని హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు.